సాయిరామండి. శ్రీదేవి భాగవతము 18వ రోజు పారాయణము. మొట్టమొదటి వేదకళని నువ్వు స్వాహ, స్వధ, భగవతి అనే పదాలతో చెప్పబడేదానివి నువ్వే. సగుణవు, అర్ధమాత్ర స్వరూపిణివి నువ్వే. మోక్షం కోసమే ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టిస్తావు. సముద్రానికి తరంగాలు ఎట్లాగో ఇవన్నీ నీ అంశలే. అన్నీ నీ నుండే పుట్టి నీలోనే ఉంటూ నీలోనే లయమవుతాయనే రహస్యాన్ని జీవుడు తెలుసుకున్న వెంటనే నాటకం వేసేవాడి వాడి పాత్ర ముగిసిన వెంటనే తన వేషాన్ని తీసేసినట్లుగా నీ మాయని నువ్వే ఉపసంహరిస్తావు. ఓ మహాదేవి, రక్షకురాలివైన నువ్వే నన్ను ఈ మోహమనే వలలో నుంచి బయటపడెయ్యి. రాగద్వేషాది భావాలను తొలగించి దుఃఖాలను నశింపచేసి సత్యజ్ఞాన ప్రకాశాన్ని కలిగించు. ఓ మహావిద్యాస్వరూపిణి, సర్వార్థదాయిని, నీకు పాదాభివందనం చేస్తున్నాను. నా యందు దయ ఉంచి జ్ఞాన ప్రకాశాన్ని అనుగ్రహించు అంటూ విష్ణుమూర్తి మహాదేవిని స్తోత్రం చేశాడు. ఆ తరువాత భక్తితో శివుడు మహాదేవిని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. స్త్రీ రూపములోనున్న శివుడు చేసిన దేవి స్తుతి. యది హరిస్తన యది హరిస్తవ దేవి విభావజస్తదను పద్మజ ఏవత ఓ ఓద్భవః కీమహామత్ర తవాపి ససత్కున సకలలోక విధో చతురాసివే త్వమసి భూసలిలం పవనస్తథా కమాపి వైహ్ని గుణచ్చ తథా పునః జనని తాని పునః కరుణాని చ త్వమసి బుద్ధి మనోప్యదాహంకృతిః న చ విదంతి వదంతి చ మేన్యదా హరిహర జకృతం నిఖిలం జగత్ తవ కృతాశ్రయ ఏవ సదైవ తే విరచయంతి జగత్యచరాచరం అవనివాయుక వహ్ని జలాదిభిః సవిష యైస్స గుణైశ్చ జగద్భవేత్ యది తథా కథమద్య చ తత్స్ఫుటం ప్రభవతీతి వతవాంబ కళామృతే భవసి సర్వమిదం సచరాచరం త్వమజ విష్ణు శివాకృతి కల్పితం వివిధ వేష విలాస కుతూహలే విరమసే రమసేంబయధారుచి సకలలోక శిశృక్షురహం హరి కమల భూచ్చ భవాయ యదాంబికే తవ పదాంబుజ పాంసు పరిగ్రహం సమధి గమ్య తదా నను చక్రిమ యది దయాద్రమనా న సదాంబికే కథమహం విహితచ్చ తమో గుణ కమలజచ్చ రజో గుణ సంభవ సువిహితకి మూసత్వగోనో హరి. సకల లోకాలను నిర్మించడంలో చతురత కలిగిన ఓ జగజ్జనని, మంగళప్రదాయని, బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావంతో పుట్టారంటే ఇక నీ ప్రభావంతో పుట్టానని వేరే చెప్పనవసరం లేదు కదా. పంచభూతాలకు కారణము నువ్వైతే ఆ పంచభూతాలు మరికొన్నింటికి కారణమవుతున్నాయి. భూమి, నీరు, గాలి, ఆకాశము, అగ్ని అనే 5 భూతాలు, సత్వ రజస్తమో గుణాలు, అదేవిధంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నీ నీ నుండే పుట్టాయి. సృష్టిని, స్థితిలయలను నిర్వహించేది త్రిమూర్తులే అని అనుకునే వాళ్ళకి నిజం ఏమిటో తెలియదు. అసలైన సృష్టి చేసేది నువ్వే కదా తల్లి. పంచభూతాలతో దేవిని సృష్టించిన అందులో నీ కళ అనేది లేకపోతే చైతన్యం అనేదే ఉండదు కదా. సృష్టిలో జీవకళగా ఉన్నది ప్రాణశక్తివి నువ్వే కనుకనే సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టినంతటినీ నువ్వు తలుచుకున్నంత మాత్రాననే సృష్టించగలవు. నువ్వు వద్దు అనుకుంటే సృష్టిని ఆపేయగలవు కూడా. నీ పాదపద్మ రేణువులమైన మేము నీ ఆజ్ఞతోనే సృష్టి స్థితిలయలను నిర్వహిస్తున్నాము. దయామయమైన నువ్వు సత్వరజస్తమో గుణాలను సత్సంబంధ కార్య నిర్వహణ భారాలను మాకు అప్పగించావు. మంత్రులు, రాజులు, సేవకులు, ధనికులు, ధనహీనులు, ఈ విధంగా నీ సృష్టిలో ఎన్ని భేదాలో, ఎన్ని విచిత్రాలో. అమ్మా, ఇందాక నీతో విమానంలో వస్తుండగా మేము అనేక భువనాలను చూసాం. మేము కాక మరొక త్రిమూర్తులు కనిపించారు. అదంతా కొత్తగా సృష్టించావా? అది వరకు ఉన్నదేనా? మాకు తెలిసేటట్లు చెప్పు అని మేము అడిగాము.
నువ్వు ఎప్పుడు దేన్ని సృష్టించాలి అనుకుంటావో, దేన్ని ఉపసంహరించాలని భావిస్తావో, దేన్ని నశింపజెయ్యాలని సంకల్పిస్తావో ఎవ్వరికీ తెలియదు కదా. నీ భర్తయ్యకు పరమపురుషుడిని మాత్రం నిరంతరం ఆనందపెడుతుంటావు తల్లి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మమ్మల్ని ముగ్గురిని స్త్రీలుగా నువ్వు మార్చేశావమ్మా. అయితే ఏమిటిలే, నీకు అత్యంత సమీపంలో ఉండి నీ పాదపద్మాలను పూజించుకునే అవకాశాన్ని కల్పించావు తల్లి. మాకు అది చాలమ్మా. మేము పురుషులుగానే ఉంటే ఈ అదృష్టం మాకు లభించేది కాదేమోనమ్మా. నేను నిజమే చెప్తున్నాను అమ్మా. ఒకవేళ ఎటువంటి పరిస్థితిలోనైనా నీ పాదపద్మాలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చేటట్లుంటే నాకు ఈ ముల్లోకాల మీద ఆధిపత్యము వద్దు, పురుషత్వం అంతకంటే వద్దు. ఇప్పుడు నువ్వు ప్రసాదించిన ఈ స్త్రీతత్వం ఇట్లానే ఉండనియ్యి. శివుడు స్త్రీతత్వాన్ని పొంది ఆదిపరాశక్తి పాదాలను సేవించాడు అనే విషయం నాకు మూడు లోకాల్లోనూ కీర్తిని పొందడానికి కారణం అవుతుంది. నీ సమీపంలో లేని క్షణాలన్నీ నాకు యుగాలవుతాయి. నీ పాదారవింద ధ్యానాన్ని వదిలిపెట్టి ఇతరమైన తపస్సులు చేసేవాళ్ళు నిజంగా దైవం చేత మోసగింపబడ్డ వాళ్ళేనమ్మా. వాళ్ళంతా అగౌరవాన్నే గౌరవంగా భావించి భ్రమించి తమని తామే మోసం చేసుకుంటున్నారు. తపస్సులు, యాగాలు, యోగాలు మొదలైన వాటి వల్ల ముక్తి ఎప్పటికి వస్తుందో ఏమో గాని అసలు వస్తుందో రాదో కూడా చెప్పలేనమ్మా. కానీ నీ పాదపద్మాల పరాగపు నలుపు రవ్వంత తగిలినా అదే ముక్తికి మార్గమవుతుందమ్మా. అయినా నీ పాద పరాగపు స్పర్శే మోక్షం అన్నా అతిశయోక్తి కాదమ్మా. అమ్మా, గత జన్మలో నాకు నవాక్షర మంత్రాన్ని ఉపదేశించావు, కానీ ఈ జన్మలో ఆ మంత్రమేమీ గుర్తు లేనే లేదు. కనుక ఈ జన్మలో నేను నిరంతరం జపిస్తూ ఆనందించడానికి ఏదైనా ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించమ్మా అని శివుడు ప్రార్థించాడు. జగదంబిక శివుడి ప్రార్థనను మన్నించింది. సంతోషంతో శివుడికి మళ్ళీ నవాక్షర మంత్రాన్ని ఉపదేశించింది. శివుడు పరమానంద భరితుడై జగదంబ పాదార విందాలకు నమస్కరించి ఆమె పాదార విందాల దగ్గరే నిలబడ్డాడు. బీజాక్షర సంపుటితో ప్రకాశిస్తున్న కామదాయిని మరియు మోక్షదాయిని అయిన ఆ తారక మంత్రాన్ని జపిస్తూ శివుడు తన్మయుడైపోతున్నాడు. అప్పుడు నేను కూడా శివుడితో పాటు జగదంబికను స్తోత్రం చేశానని చెప్పాడు బ్రహ్మదేవుడు నారదుడికి. బ్రహ్మదేవుడినైన నేను కూడా ఆ పరాశక్తిని, ఓ సర్వజ్ఞురాల, ఇంత దగ్గరగా సులభంగా తృప్తిగా నిన్ను చూపించే శక్తి వేదాలకు లేదమ్మా. వేదాలు ప్రతిపాదించే హోమాలన్నింటిలోనూ స్వాహారూపంలో ఉన్నది నువ్వేనమ్మా. నేను ఇంత బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను. నాకన్నా సమర్థులు ఎవరైనా ఉంటారా అసలు అని నేను ఇన్ని రోజులు అనుకునేవాడిని. ఆ విధమైన అహంకారంతోనే నేను భవసాగరంలో మునిగిపోయాను. నీ ఆజ్ఞ ప్రకారంగా సృష్టి కార్య నిర్వహణ చెయ్యగలడం నిజంగానే అదృష్టం, ధన్యత్వం అని ఇప్పుడు అనుకుంటున్నాను. కానీ అమ్మా, ఇప్పుడు మరొక క్రొత్త విధమైన గర్వం వస్తోంది నాకు. అది ఏమిటంటే నీ పాదపద్మాల పరాగాన్ని పొందగలిగాననేది. కేవలము నీ అనుగ్రహం వల్లనే నాకు ధన్యత లభిస్తుంది. నన్ను పట్టి బందీని చేసిన మోహపూర్వకమైన సంఖ్యలను తెంచి నీపై గల భక్తిని స్థిరంగా చెయ్యి తల్లి. పద్మంలో పుట్టిన నన్ను ఆ పద్మంలో నుంచి ఏ విధంగా విముక్తుడిని చేస్తావో అంతా నీ ఇష్టం తల్లి. నాకు తెలిసిందల్లా నీ ఆజ్ఞను పాటించి తదనుగుణంగా ప్రవర్తించడమే. నేను నీ సేవకుడినమ్మా. నా యందు నీ అనుగ్రహాన్ని నిరంతరం ఉంచు తల్లి. సాయిరామండి. 18వ రోజు పారాయణం సంపూర్ణం.